గిజ్జిగాడు అంటే వి బర్డ్. ఈ పక్షి మంచి ఆర్కిటెక్చర్, ఏ ఇంజనీరింగ్ విద్య చదవలేదు, అయినా సహజ సిద్ధమైన టాలెంట్తో తన గూడును తానే నిర్మించుకుంటుంది. దీని నైపుణ్యత ముందు ఇంజనీర్ టెక్నాలజీ కూడా బలాధురే. గిజ్జిగాడి టాలెంట్కు అందరం ఫిదా అవ్వాల్సిందే. ఈ పక్షి ఎన్నో మెలకువలతో తన గూడును నిర్మిస్తుంది. ఎండ, వాన, గాలి నుంచి కొట్టుకుపోకుండా నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. అది దాని టాలెంట్. అత్యద్భుతమైన ఇంజనీరింగ్ నైపుణ్యంతో గిజ్జిగాడు పక్షి నిర్మించిన వేలాడే గూళ్ళు చూపర్లను అబ్బురపరుస్తున్నాయి. ఈ పక్షి జాతిలో మగపక్షి మాత్రమే చక్కని ఇంజనీరింగ్ ప్రతిభతో అందంగా గూడును అల్లి ఆడగిజ్జిగాడిని ఆకర్షిస్తుంది. ఆడపక్షికి ఆ గూడు నచ్చితే అందులో ఆవాసం ఏర్పరచుకొని మగపక్షితో సహవాసం చేస్తూ జీవనం గడుపుతుంది. గిజ్జిగాడు కట్టే గూడు ఎంతో నేర్పరితనం కలిగి ఉంటుంది. గూళ్ళు అల్లడం, పిల్లలకు ఆహారం నోటికి అందించడం, శత్రువులను ఎదుర్కోవడం, పాములు ఇతర శత్రువుల బారి నుంచి గుడ్లను, పిల్లల్ని కాపాడుకోవడానికి గుళ్ళను ముళ్ళ చెట్లపైన నీటికి దగ్గరగా కిందకు వేలాడే రీతిలో కట్టుకోవడం వీటి అద్భుతమైన తెలివికి నిదర్శనం. ఆధునిక యుగంలో పెరిగిన టెక్నాలజీ అనుగుణంగా వివిధ ఆకారాల్లో మానవుడు ఏ విధంగా కట్టడాలు నిర్మిస్తున్నారో వాటికి తీసిపోని విధంగా, వర్షానికి గాలికి చెక్కు చెదరని విధంగా పిచ్చుకలు గూళ్ళు ఏర్పాటు చేసుకున్నాయి. ఆ గూళ్ళు కూడా ఒక్కొక్కటి ఒక్కో ఆకృతిలో ఉన్నాయి. చెరువు వద్దకు వచ్చిన వారిని ఆకర్షిస్తున్నాయి. ఆ గూళ్ళను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. ఆ గూళ్ళు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. అన్ని పక్షి జాతుల్లోకెల్లా ప్రత్యేకమైన పక్షి ఇది. ఎందుకంటే అందంలో, గూడు నిర్మాణంలో గిజ్జిగాడికి సాటి రారెవరు. తేలిక గడ్డి పోచలతో టంగుటూయలలు, గదులు, అందులో మెత్తని పాన్పులు ఒకటేమిటి, గూడు కట్టడంలో గిజ్జిగాడు ప్రదర్శించే కళాత్మకత, నైపుణ్యత, నేర్పరితనం కంప్యూటర్ యుగం మానవుడికి కూడా సాధ్యం కాదేమో. కాలువలు, చెరువుల పక్కన వంగిన తుమ్మ కొమ్మలకో లేదా ఈత చెట్లకో, తాటి చెట్లకో వేలాడుతూ వీటి గూళ్ళు కనిపిస్తాయి. ఈ పక్షులు గూళ్ళను ఎంతో అద్భుతంగా నిర్మించుకుంటాయి. ఇవి కొమ్మలకు వేలాడుతూ నింగికి నేలకు మధ్య ఊగుతూ ఉంటాయి. ఈ గూళ్ళ నిర్మాణంలో ఈ పక్షుల సాంకేతిక నిపుణత ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇది తాటినార, పీచు, గడ్డి మొదలైన వాటితో గజిగిజిగా అల్లుకునే ఈ గూళ్ళు చాలా పొందికగాను అందంగానూ ఉంటాయి. వీటి గూళ్ళు తలకిందులుగా చేసిన కిరసనాయిల్ దీపం చిమ్నీలా ఉంటాయి. బుడ్డిలా ఉండే ఈ గూటిని చెట్టు కొమ్మకు గట్టిగా కడుతుంది. ఈ పక్షులు వాటి గుళ్లను గుంపులుగా అనేకం ఒకచోట కట్టుకుంటాయి. శత్రువుల తాకిడి ప్రారంభమవగానే అవి ఒకేసారి కిలకిల రావలు చేస్తూ పారిపోతాయి. అవి వెళ్ళిపోగానే అవన్నీ ఒకేసారి తమ గూళ్ళలోనికి వాలిపోతాయి. పిల్లల్ని పోషించే బాధ్యత ఆడపక్షులదైతే గూళ్ళు కట్టే పని పూర్తిగా మగపక్షులదే. వరి, ఇతర గడ్డి మొక్కల ఆకుల నుంచి చీల్చుకొచ్చిన పోచలతో ఈ గూడుని అల్లుతాయి. సగం అల్లిన గూడిని ప్రదర్శనకి పెట్టి రెక్కలు ఆడిస్తూ సంకేతాలు అందిస్తుంది మగపక్షి. తన గూటిని ఏ ఒక్క ఆడపక్షి కూడా మెచ్చకపోతే అది వదిలి మరో గూడు అల్లడం మొదలు పెడుతుందట మగపక్షి. ఒకవేళ ఏదైనా ఆడపక్షికి గూడు నచ్చిందా, గొట్టం లాంటి ప్రవేశ ద్వారం వంటి మిగతా పనులు పూర్తి చేయడంతో కాపురానికి అందమైన గూడు సిద్ధమవుతుంది. గూడు చుట్టూ ఎగురుతూ పనితనాన్ని సరిచేసుకుంటాయి కొన్ని. ఊగి చూసి గట్టితనాన్ని పరీక్షించుకుంటాయి కొన్ని పక్షులు. తల మీద పసిడి కిరీటం అన్నట్లు పసుపు రంగు, గడ్డము, ముక్కు నలుపు రంగు, రెక్కలేమో గోధుమ నలుపు రంగు చారలతో మగ పక్షులు కనిపిస్తాయి. ఆడపక్షికి పసుపు కిరీటము, ముఖం మీద నలుపు ఉండవు. అచ్చం ఊరపిచ్చుకల్లాగా ఉంటాయి. మనం చెప్పుకునే గిజ్జిగాడు లేక పచ్చపిట్టని వీవర్ బర్డ్ అని కూడా పిలుస్తుంటారు. ఆఫ్రికాలో నివసించే ఈ పిట్ట ప్రపంచం అంతటా వివిధ ప్రదేశాల్లో ప్రవేశించింది. ఇవి గుంపులుగా ఉంటాయి. ఒక్కొక్క గుంపులో సుమారు 200 పక్షులుంటాయి. ఇవి ఉమ్మడిగా చేరి శత్రువులను ఎదిరిస్తాయి. ఐక్యమత్యంగా ఉంటాయి.
ప్రకృతి అందాల్లో పిచ్చుక గూళ్ళ సోయగం ఒకటి. గిజిగాడి అల్లిక చూసి ఎవరైనా అబ్బురపడాల్సిందే. సన్నటి గడ్డి పరకలతో అందంగా గాలి ఊయలలాగా పక్షులు గూళ్ళను తయారు చేసుకుంటాయి. వాటిలో గుడ్లు పెట్టి పొదిగి రెక్కలు వచ్చేదాకా కాపాడుకుంటాయి. ఇంటి చూరులోనో చేద బావిలోనో గూడు పెట్టి పిల్లలకు ఆహారం తీసుకొచ్చి అందిస్తూ సందడి చేస్తుంటాయి. జనవాసాల్లో రేడియేషన్ ప్రభావం వల్ల పక్షులు పంట పొలాల్లో అడవుల్లో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఇతర పక్షులతో పోల్చితే ఆవాసాన్ని ఏర్పాటు చేసుకోవడంతో ఈ పిచ్చుకకు మరే పక్షి సాటి రాదు. ముఖ్యంగా గిజుగులు ఊత, తాగి, తుమ్మ, రేగి చెట్ల చివరన గడ్డి పోచులతో నైపుణ్యంగా గూడును అల్లుతాయి. ఇంజనీర్లు సైతం ఆశ్చర్యపోయేలా గూడు నిర్మాణంలో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి ఈ గిజిగాడు పక్షులు. ఇతర పక్షులు తమ గూళ్ళోకి ముందు నుంచో పైనుంచో చేరుతాయి. కానీ పిచ్చుకలు మాత్రం గూడు కింది భాగం నుంచి లోపలికి చేరేలా ఏర్పాటు చేసుకుంటాయి. కనీసంలో గూడులోకి వాన, ఎండ, చలి రాకుండా ఉండేలా తయారు చేసుకుంటాయి. చివరకు పెనుగాలులు సంభవించినా గూళ్ళు ఊడి పడిపోకుండా భద్రతగా తీర్చిదిద్దుకుంటాయి. మగ పిచ్చుకలు కొత్త నారతో గూడు అల్లుతాయి. అవి బాగున్నప్పుడే ఆడపిచ్చుకలు జతకూడుతాయి. దక్షిణాసియాలో మాత్రమే కనిపించే బాయ్ వీవో పక్షులు ఏజెన్సీ ప్రాంతంలో కనిపించాయి. మా కాకినాడ ప్రతినిధి దురాని ఈ వీడియోలను తన కెమెరాలో బంధించారు. ఆ వివరాలు మీకోసం. సాధారణంగా మనుషులు సొంత గృహం కలిగి ఉండాలనుకుంటారు. ఇంటి నిర్మాణం కోసం నానా రకాలుగా కష్టాలు పడుతూ ఉంటారు. అది బ్యాంక్ రుణం కావచ్చు, లేకపోతే ఇతరత్ర సమకూర్చుకొని ఇంటి నిర్మాణం కోసం టెక్నీషియన్స్ని, ఇంజనీర్లని, తాపీ మేస్త్రిని ఇలా రకరకాల వనరులు సమకూర్చుకొని ఇల్లు నిర్మించుకుని ఉంటారు. అయితే ఇంటి కోసం తాపత్రయపడే మనుషులే కాదు, పక్షులు కూడా ఉంటాయని, అలాగే ప్రకృతిలో మనకి ఎన్నో రకాల పక్షులు గూడు నిర్మించుకోవడానికి పడే తపన చూస్తుంటే మాత్రం నిజంగా అబ్బురపరుస్తూనే ఉంటుంది. అలాగే బై వీవర్స్ అంటే గిజిగాళ్ళు అంటారు ఆ పక్షుల్ని. ఆ పక్షులు చిత్రంగా గూడు కట్టుకుని ఉంటాయి. ఇవి కేవలం దక్షిణాసియాలోనే కనిపిస్తాయి. ఇప్పుడు ప్రస్తుతం ఏజెన్సీ ప్రాంతంలో కూడా కనిపిస్తున్నాయి. అవి వాటిని చిత్రీకరించేందుకు ఏజెన్సీ ప్రాంతానికి 6 బృందం వచ్చింది. అందులో భాగంగా అవి గూడు ఎందుకు అల్లుకుంటున్నాయి అన్న దాని మీద సైంటిస్టుల ద్వారా కానీ ప్రొఫెసర్ల ద్వారా కానీ తెలుసుకున్న విషయాల్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే గిజిగాళ్ళు అని పిలిచి ఈ బర్డ్స్ కేవలం మగ పిచ్చుకలే, అంటే దాని ఊర పిచ్చుకు కాస్త భిన్నంగా ఉంటుంది. ఇది కేవలం మగ పిచ్చుకలే గూడు అల్లుతాయి. దేనికి అంటే ఆడపిచ్చుకతో జత కట్టడానికి కోసం. ఈ ఆడపిచ్చుకలు ఎవరైతే గూడు అందంగా కడతారో ఆ పిచ్చుకతోనే జత కలవడం మాత్రం చాలా ప్రత్యేకతగా అంశంగానే చెప్పుకోవాలి. అలాగే ఏ పిచ్చుక అయితే గూడు అందంగా కట్టిందో ఆ పిచ్చుకతో కలిసిన ఆడపిచ్చుక ఆ గూట్లో పిల్లలు పెడుతుంది. గూడు అల్లిక దగ్గర నుంచి మొత్తం అంతా మగ పిచ్చుక చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ ఒక మగ పిచ్చుక కట్టిన గూడు ఏ ఆడపిచ్చుక నచ్చకపోయినా ఆ గూడు వదిలి మళ్ళీ తిరిగి గూడు కట్టడం అన్నది దానికి ప్రత్యేకతగానే చెప్పాలి. ఇది ఎందువల్ల, ఎక్కడ కడుతుంది, ఎలా కడుతుంది అన్నది నిర్మాణాలు పరిశీలిస్తే మాత్రం ఈ మన వరి కంకులను కానీ చిన్న చిన్న గడ్డి పరకలను తీసుకొచ్చి అల్లే విధానం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే స్థిరమైన విధానం చోట కాకుండా వేలాడే కొమ్మల మీదో, లైట్గా నీటి కొసల మీదో, కొమ్మలు చిట్ట చివరన లేదా ఈ మన ఫెన్సింగ్ వైర్ల మీద ఈ అల్లికలు ఉంటున్నాయి. ఎందుకంటే వీటి సంరక్షణ కోసం, అంటే ఇతర జంతువులు తమ పిల్లల్ని కానీ గుడ్లు కానీ తినకుండా రక్షించుకోవడం కోసం ఇవి ఎంచుకునే పద్ధతి కూడా చాలా అబ్బురపరుస్తుందని చెప్పుకోవాలి. ఈ విధానం చూస్తే మాత్రం చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఈ అల్లిన తర్వాత ఈ అల్లిక నిజంగా వీటిలో ఉండే ఒక అమరిక, అంటే ఆ పక్షులు మాత్రమే దూరగలిగే ద్వారం ఏర్పాటు చేసుకొని చాలా చక్కగా కట్టి గూడు మాత్రం చాలా అందంగా ఉంటుంది. అది కష్టపడి మేము చిత్రీకరించాం, అది మీ ఎదురు పెట్టాం. ఎందుకంటే ఈ గిజిగాళ్ళు అనే పక్షులు మాత్రం, ఈ బర్డ్స్ అల్లే ఇది మాత్రం చాలా చిత్ర విచిత్రంగా ఉంటూ చాలా ఆకర్షణీయంగా రేర్ వీడియోస్ గానే చెప్పుకోవాలి. ఇది 6 టీవీకి దక్కింది. ఇది మీ ముందు పెడుతున్నాం. ఇది చూసి ఆనందిస్తారనుకుంటున్నాం. ఈ గిజిగాళ్ళ పక్షులు సాధారణంగా ఎవరికి చెక్కవు. అది 6 టీవీ బృందం మాత్రం చేజిక్కోవడం చూడడం చాలా ఆనందకర విషయం. అలాగే ఈ గిజిగాళ్ళ ఈ ఊరపిచ్చుకల గురించి చెప్పుకుంటూ వస్తే కనుక బాయ్ వీవర్స్ అనే సాంకేతిక ఇంగ్లీష్ నేమం, అలాగే వీటి ఆహార అన్వేషణ కానీ, ఈ పిల్లల పెంపకం కానీ, ఈ ఆడ మగ మేటింగ్ కానీ చాలా విచిత్రంగానే ఉంటుంది. ఇవన్నీ తెలుసుకుంటే మాత్రం చాలా ఈ సొసైటీలో పర్యావరణంలో ఎంత హితంగా ఇల్లు కట్టుకోవడం ఎంత చక్కగా ఉంటుందా అని చూసి మాత్రం నిజంగా ఆశ్చర్యపోల్సింది. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందురాని, మోతుగూడెం. మరిన్ని తాజా అప్డేట్స్ చూసే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి 6 టీవీ.